హాయ్ గైస్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఈ ఇయర్లో మీరు పెట్టుకున్న టార్గెట్స్ మొత్తం మీకైతే కంప్లీట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా టార్గెట్స్ కూడా నేనైతే కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎనీవేస్, ఈ వీడియో వచ్చేసరికి నేను 2024లో ఏ టాస్క్ అండ్ టార్గెట్స్ అయితే తీసుకున్నానో దాన్ని ఎలా అచీవ్ చేశాను, అండ్ అలాగే 2025లో నేను తీసుకున్న కొత్త టార్గెట్స్ అయితే ఏంటో అని చెప్పి ఈ వీడియోతో చేశాను. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ముఖ్యమైన రీజన్ వచ్చేసరికి నేను తీసుకుంటున్న టార్గెట్స్ వచ్చేసరికి మీకు కూడా హెల్ప్ అవుతుందనే నేనైతే కంప్లీట్గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది మార్కెట్ అనమాట. మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. 2024లో నేను తీసుకున్న ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఎలాగైనా సరే ఇయర్ ఎండింగ్ కల్లా నేను క్యాపిటల్ అప్రిషియేషన్ చేయాలనేది నా ఫస్ట్ టార్గెట్. క్యాపిటల్ ఎలాగైనా సరే పెంచాలి అని అనుకున్నాను. 5 lakh క్యాపిటల్తో అయితే నేనైతే ట్రేడింగ్ చేసేవాడిని. 2 to 3 lakhs అయితే నేను పెంచగలనేమో అనుకున్నాను ఇయర్ ఎండింగ్ కల్లా. కానీ అలా కాదు, దాదాపు 6 to 7 lakhs అయితే నేను క్యాపిటల్ అప్రిషియేషన్ అయితే చేశాను. అండ్ అలాగే నా టార్గెట్ అయితే నేను రీచ్ అయిపోయాను. నాకు రిటర్న్స్ వచ్చింది, ఆ రిటర్న్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ అలాగే నా క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా నేనైతే కంప్లీట్ అయితే చేశాను. నా ఫస్ట్ టార్గెట్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే నేను తీసుకుంటున్న సెకండ్ టార్గెట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైనా సరే 30,000 అయితే ఇన్వెస్ట్ చేద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. నేను ఆబ్వియస్గా 23 నుంచి నేనైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాను. 23లో ఇన్వెస్ట్మెంట్ అయితే అంత కన్సిస్టెన్సీగా చేయలేదు, ఎందుకంటే నా పర్సనల్ బిజినెస్ వర్క్స్ వల్ల. 2024 వచ్చేసరికి నేను మిస్ అయితే 2 to 3 SIPs అయితే మిస్ అయ్యాను. 2023 అంత దారుణం కాదు, 2024లో అయితే నేను నా SIPs అయితే నేనైతే కంప్లీట్ చేసేసాను. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో నేను ప్రౌడ్గా చెప్పుకుంది ఏంటంటే నేనైతే 20 to 25% రిటర్న్స్లో అయితే నేనైతే ఉన్నాను ఇప్పటికీ. స్టిల్ నా మార్కెట్ 2025లో మార్కెట్ 26,000 నుంచి 23,000 వరకు కరెక్షన్ అయినా సరే నేనైతే 25% అబోవ్ నేను రిటర్న్స్లో అయితే నేనైతే ఉన్నాను. అండ్ అలాగే నన్ను నా టీంలో ఎవరెవరైతే ఉండి నాతో పాటు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా డీసెంట్ ప్రాఫిట్స్లో అయితే వాళ్ళైతే ఉన్నారు. ఓన్లీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అప్రాక్సిమేట్గా వాళ్ళందరికీ ఈజీగా 20% అబోవ్ రిటర్న్స్ వచ్చింది. ఎందుకంటే మేము ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 2023 స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 17,000 18,000 రేంజెస్లో ఉన్నప్పుడైతే మేము ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేసాం. సో మాకైతే మంచి రిటర్న్స్ అయితే వచ్చింది ఆ టైంలో మేము ఇన్వెస్ట్ చేసినందుకు. నాతో పాటు మ్యూచువల్ ఫండ్ జర్నీలో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి మంచి ప్రాఫిట్స్ వచ్చి అందరికీ నేను వాళ్ళందరితో అయితే వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో వీడియో అని కమెంట్ చేయండి. నేనైతే అందరూ పోర్ట్ఫోలియో మొత్తం ఒక వీడియో చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. 2025 నుంచి నేను ఏం చేస్తానంటే ఈసారి నుంచి SIPs మిస్ అవ్వకుండా కన్సిస్టెన్స్గా కట్టడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. నేను తీసుకున్న థర్డ్ టార్గెట్ వచ్చేసరికి నేను నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను. అండ్ అలాగే నేను ప్లే విత్ క్యాండిల్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే స్టార్ట్ చేసి మీ అందరి సపోర్ట్ అండ్ ఆదరణ వల్ల 500 సబ్స్క్రైబర్స్ని అయితే నేనైతే రీచ్ అయిపోయాను. కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నా మైల్ స్టోన్ అయితే నేనైతే దాటేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఎలాగైతే క్వాలిటీ నేనైతే రావాలనుకున్నాను పర్ఫెక్ట్గా అలా ఎడిటింగ్ చేసి నాకు అందించిన వ్యక్తే అవినాష్ బాబీ అయితే ఎరైజ్ క్రియేషన్స్. నాకైతే యూట్యూబ్ ఛానల్లో ఫుల్గా హెల్ప్ చేశాడు. మన ఛానల్ ఈరోజు ఇంత మంచి డీసెంట్ గ్రోత్లో ఉన్నది అంటే దానికి కారణం వచ్చేసరికి అవినాష్ బాబీ. ఈ క్రెడిట్ అంతా అవినాష్ బాబీది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలాగే ఈ 2024లో నా ట్రేడింగ్ జర్నీలో నాకు బాగా హెల్ప్ చేసిన వ్యక్తి. ఆప్షన్ సెల్లింగ్ నేను చేసేవాడిని. అండ్ అలాగే ఆప్షన్ సెల్లింగ్లో కూడా నాకు పర్ఫెక్ట్గా కొత్త స్ట్రాటజీస్ నేర్పించి ఆప్షన్ సెల్లింగ్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్ని నాకు హెల్ప్ చేసి ఈ రోజుకి నేను ఇంత హ్యాపీగా డీసెంట్గా ప్రాఫిట్స్ తీసుకుంటున్నాను, ఒక భరోసా ఉంది. అండ్ అలాగే యూట్యూబ్ పరంగా కూడా నాకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన తెలుగు కమ్యూనిటీలో అది ఆర్యన్ సార్. అతనికి అయితే వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నాకు తెలిసి ఎవరు అంతగా మన తెలుగు కమ్యూనిటీలో నాకు అంత బాగా సపోర్ట్ అయితే చేయలేదు. యూట్యూబ్ పరంగా, ట్రేడింగ్ పరంగా అయితే నాకు బాగా హెల్ప్ చేసిన వ్యక్తి వచ్చేసరికి ఆర్యన్ సార్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ అలాగే నా ఫోర్త్ టార్గెట్ వచ్చేసరికి ఎలాగైనా సరే 2024 కంప్లీట్ అయ్యే లోపలే నేను అలాగే నా సొంత బిజినెస్ అనేది, నా సొంత బ్రాండింగ్, సొంత లోగోతో ఒక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనేదే నా గోల్ అనమాట. ఫైనల్గా నేనైతే
నా ఓన్ బిజినెస్ అండ్ మన ఓన్ బ్రాండింగ్తో అయితే నేనైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదే వైఆర్ హోమ్ ఫుడ్స్. ఒక ఫుడ్ బిజినెస్ అయితే నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫుడ్ బిజినెస్ వచ్చేసరికి నేను కాన్సన్ట్రేట్ చేసింది ఎక్కువగా 2 మెయిన్ ఫుడ్స్ మీద. అయితే నాన్ వెజ్ పికిల్స్ మీద అయితే మేమైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలో నేను అట్లీస్ట్ స్టార్ట్ చేసి ఇలాగ పోస్ట్ చేసి ఇలా జస్ట్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయగానే నాకు ఫస్ట్ 10 kgs ఆఫ్ ఆర్డర్స్ అయితే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అలాగే స్వీట్స్ అనేవి మన వైఆర్ హోమ్ ఫుడ్స్లో మేకింగ్ చేసి అండ్ US UK కూడా మన షిప్పింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంత తక్కువ టైంలోనే స్టార్ట్ చేసిన విత్ ఇన్ 1 మంత్ కూడా అవ్వలేదు నాకు తెలిసి. 15 to 17 days గ్యాప్లోనే హ్యూజ్ రెస్పాన్స్ మీ దగ్గర అందరి నుంచి వస్తుందని నేను అయితే అనుకోలేదు. వైఆర్ హోమ్ ఫుడ్స్ అనేది అలా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే, నేను ప్లే విత్ క్యాండిల్స్లో నా వీడియోస్లో ఎంత క్వాలిటీ అండ్ మీకు అర్థమవడానికి ఎంత ఈజీగా అయితే నేను కంటెంట్ అయితే చేయడానికి నా కష్టం అయితే ఎలా పెడుతున్నానో, అండ్ వైఆర్ హోమ్ ఫుడ్స్ కూడా సేమ్ ఎఫర్ట్స్ నా ట్రేడింగ్ అవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత దానికి కూడా పర్ఫెక్ట్ అవుట్పుట్, పర్ఫెక్ట్ క్వాంటిటీ అండ్ పర్ఫెక్ట్ క్వాలిటీతో నేనైతే మెయింటైన్ చేసి మీ అందరికీ ద బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వాలనేది వైఆర్ హోమ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేశాను యాక్చువల్గా. అండ్ అలాగే మన వైఆర్ హోమ్ ఫుడ్స్ బిజినెస్ అనేది సపోర్ట్ చేయాలంటే తప్పకుండా మీరు వెళ్ళి వైఆర్ హోమ్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వైఆర్ హోమ్ ఫుడ్స్లో చికెన్ పికిల్, ప్రాన్ పికిల్ అండ్ వేరియస్ స్వీట్స్ ప్రస్తుతానికి వచ్చేసరికి మన సున్నుండలు అయితే చేయడం అయితే జరిగింది. ఈ 3 ఐటమ్స్ అయితే బేభత్సంగా సేల్ వెళ్తుంది. ఈ 3 ఐటమ్స్ ని స్టార్ట్ చేశాను. 3 ఐటమ్స్ అయితే మంచి సేల్ అయితే వెళ్ళింది. మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. వెరీ హ్యాపీ విత్ ఇట్. ఫైనల్ గా నేను 2024లో అనుకున్న బిజినెస్ కూడా అది కూడా ఫైనల్ గా అచీవ్ చేసేసాను. ఈ 2024లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి యూట్యూబ్ లో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేదు. అవును, నేను యూట్యూబ్లో తక్కువ టైంలోనే మీ అందరి నుంచి మంచి ఆదరణ అయితే వచ్చింది, నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ నేను యూట్యూబ్లో కొంచెం పర్సనల్ బిజినెస్ వర్క్స్ వల్ల, ట్రేడింగ్ ఒక్కోసారి సరిగ్గా అవ్వడం వల్ల, చిన్న డిప్రెషన్ వల్ల సంథింగ్ అంత కన్సిస్టెంట్గా ఇవ్వలేకపోయాను. 1.5 month గ్యాప్ తీసేసుకోవడం, వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం అనేది ఎక్కువ ఉండిపోయింది. ఈసారి నుంచి అది రెక్టిఫై చేసుకుంటాను. నేను స్టార్ట్ చేస్తున్న వర్క్ కూడా అంతా డిలే చేసేస్తాను. ఇప్పుడు నేను ఇంత పర్ఫెక్ట్గా రావాలి, ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పేసి మీకు ఫాస్ట్గా డెలివర్ చేయలేకపోయినా వీడియోస్ అనేది. మిస్టేక్ వచ్చేసరికి ఎస్ఐపీస్ కూడా కన్సిస్టెంట్గా కడదాం అనుకున్నాను. ఆల్మోస్ట్ కట్టాను, కానీ 3 to 4 ఎస్ఐపీస్ అయితే నేను కట్టలేకపోయాను. అన్ని మేనేజ్ చేయలేకపోయాను. ఒకసారి అంత లోడ్ పడింది, అంత ప్రెషర్ అయితే నా మీద పడ్డది. సో ఫైనల్గా 2024లో నేను అచీవ్ చేసిన టార్గెట్స్ అయితే ఇవి. నేను చిన్న మిస్టేక్స్ చేశాను ఇవన్నీ. 2025లో నేను తీసుకోవాల్సిన కొత్త టార్గెట్స్ అయితే ఏంటి? ఫస్ట్, యూట్యూబ్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఫస్ట్ యూట్యూబ్కే వస్తున్నాను. పక్కాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. ఈసారి నుంచి అట్లీస్ట్ ఒక వారానికి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ అలాగే ఇంకా ఎలా అని కాదు, కానీ నేను మంచి కంటెంట్ పర్ఫెక్ట్గా మీకు అర్థం అవడానికి షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా సరే ఇంకా ఆలోచించను, ఎలాగైనా సరే మీకు మంచి క్వాలిటీ కంటెంట్, పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే నేను ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. ఈ ఇయర్లో, ఈ 2025లో మన యూట్యూబ్లో నేను తీసుకున్న బిగ్గెస్ట్ టార్గెట్ వచ్చేసరికి 5000 సబ్స్క్రైబర్స్. అవును, మీరు వింటుంది కరెక్టే, 5000 సబ్స్క్రైబర్స్ అయితే తీసుకున్నాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ చూసి క్వాలిటీ నిజంగా మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన స్టాక్ మార్కెట్లో ఇంట్రడక్షన్ బేసిక్స్లోనే ఉండిపోయి కంప్లీట్ వీడియోస్ అయితే నేనైతే తీసుకురావడానికి రెడీగా అయితే ఉన్నాను. వారానికి 2 వీడియోస్ అయితే చేస్తాను. ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే అనుకుంటున్నాను. ఇది ఎలాగైనా సరే 2025 ఇయర్ ఎండింగ్ అలా మాట నిలబెట్టుకోవాలి. ఈ ఇయర్లో తీసుకున్న ఇంకో టార్గెట్ వచ్చేసరికి క్యాపిటల్ అప్రిషియేషన్ కాదు. ఇప్పటికీ నేను క్యాపిటల్ అప్రిషియేషన్ చాలా చేశాను. నా దగ్గర మంచి క్యాపిటల్ ఉంది. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్కి కావాల్సినంత మంచి క్యాపిటల్ అయితే ఉంది. వచ్చిన క్యాపిటల్ మొత్తం నేను మ్యూచువల్ ఫండ్స్లోని అండ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో అయితే నేను ఇన్వెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. మంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తాను మ్యూచువల్ ఫండ్స్లోని. అండ్ అలాగే మంచి టెక్నిక్స్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. ఈ ఇయర్లో మన వైఆర్ హోమ్ ఫుడ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచి ఈ ఛానల్కి సైమల్టేనియస్గా వైఆర్ హోమ్ ఫుడ్స్ని కూడా నేనైతే బాగా ప్రమోట్ చేసి ఇంకా మంచి ఎక్స్టెంట్ లెవెల్కి అయితే నేను తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. అందరూ సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గ్యారంటీ ఇస్తున్నానండి, మన వైఆర్ హోమ్ ఫుడ్స్లో మీరు తీసుకుంటున్న ఐటమ్స్ కానీ టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేనైతే మీకైతే అందజేయడం జరుగుతుంది. టేస్ట్లో అయితే నేను గ్యారంటీ ఉన్నాను. ఇది 2025లో నేను తీసుకుంటున్న కొత్త టార్గెట్స్. అండ్ అలాగే మీకు కూడా మ్యూచువల్ ఫండ్స్లో అయినా సరే, ఎనీ అసెట్ క్లాసెస్లో మీరు అనుకున్న ఎనీ అసెట్ క్లాసెస్లో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను దాని గురించి మీకు క్లియర్గా అర్థం అవడానికి వీడియో ద్వారా మీ ముందుకైతే వస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ.
దిస్ ఈజ్ యుగంధర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.